పాపభీతి లేనటువంటి దుర్మార్గులు ఉన్నంత మాత్రాన వాళ్లకు దడిచిన ప్రజాసేవ మానుకుంటానా అని చెప్పి అతను తిరుగుతున్నాడు. అటువంటి నవ యువకుడు గురించి ఇంత పచ్చి పాపం మాటలు మాట్లాడుతున్నారు మీరు. సరే, భగవంతుడు ఉన్నాడు. ఏంటి మత్స్యకారులకు గుదిబండగా మారిందంటే 2017 జీవో. 2017 జీవో అసలు ఏంటి? ఆ జీవోలో ఏముంది అంటే ఎంతసేపు మోసపు మాటలు. ఎక్కడైతే 100 హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువులు ఎక్కడైతే ఉంటాయో, గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చెరువులు ఎక్కడ ఉంటాయో ఆ చెరువుల్లో ఖచ్చితంగా పేరుదేమో మత్స్యకారుల సంఘాన్ని, దోచుకునేదేమో అగ్రవర్ణాలు, డబ్బున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని అడ్డం పెట్టి బినామీలుగా దోచుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చూసి ఖచ్చితంగా ఆ సంఘ సభ్యులకి బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్ళాలి అనేటువంటి జీవో తెస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించడం. మీ గుండెల మీద చేసుకు చెప్పండి, ఈ జీవో ఏం తప్పు ఉందో. ఊరికే 2017 జీవో అంటుంది అయితే ఆ జీవోలో ఏంటి, జీవో సారాంశం ఏంటి? ఇటువంటి పాప మాటలు, బురదేసి విషపు మాటలు ఆయన మాట్లాడతాడు. దేశానికి ఎందరో మహనీయులను అందించినటువంటి గడ్డ కృష్ణా జిల్లా. ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చింది కృష్ణా జిల్లా ఎందరో మహనీయులను అందించింది. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ఈ గడ్డపైనే పుట్టాడు. మొట్టమొదటి జాతీయ జెండా ఎగిరింది ఇక్కడే. బ్రిటిష్ హయాంలో బందరు వెలుగు వెలిగింది బందరు బ్రిటిష్ హయాంలో. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు హయాంలో ఏం జరిగింది? ఒక్క అధికారి, జిల్లా కలెక్టర్తో సహా ఒక్క అధికారి కూడా బందర్లో ఉండేవాడు కాదు. మొత్తం అందరూ బెజవాడలో ఉండేవాళ్ళు. ఆఖరికి ఆగస్టు 15, జనవరి 26 జాతీయ జెండా కూడా కలెక్టర్ వచ్చి ఎగరేసేవాడు కాదు, డిఆర్ఓతో ఎగరేయించేవాళ్ళు. జిల్లా అధికారులందరూ కూడా బెజవాడలో కాపురం ఉండేవాళ్ళు. వారం సోమవారం ఒక్కరోజు అది కూడా వాళ్ళకు బుద్ధి పుడితే గ్రీవెన్స్కి వచ్చి కాసేపు గంట కూర్చుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. అది కూడా కలెక్టర్ ఎక్కువ రోజులు వచ్చేవాడు కాదు, జాయింట్ కలెక్టర్నో డిఆర్ఓనో కూర్చోబెట్టేవాళ్ళు. వారం సోమవారం ఒక్కరోజే కాస్తో కోస్తో ఆ గ్రీవెన్స్ పేరుతో ఒక గంట సేపు అధికారులు కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు ఏలుబడిలో బందరకు ఉన్నటువంటి దుస్థితి. ఇవాళ ఈయన వచ్చి అసలు మామూలుగా ఈయన ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు, ఈయన ఇంత క్రితం ఎప్పుడు ముఖ్యమంత్రి చేయనట్టు ఇప్పుడే వచ్చి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని మొదటిసారి ఓట్లాడుకున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు ఈ బిల్డప్ బాబాయ్. ఇవాళ బందర్కి మళ్ళీ వెలుగేలా వచ్చింది? 2022 సంవత్సరం మార్చి మాసంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ కృష్ణా జిల్లా బెజవాడ క్రీనీడలో ఎలా అయితే మసకబారిపోయిందో, బందరు చరిత్ర గతమెంతో ఘనమైనటువంటి బందరు చరిత్ర బెజవాడ క్రీనీడలో ఎలా మసక మారిపోయిందో ఆ మసక తుడిచేయటానికి బెజవాడని సపరేట్ జిల్లాగా, ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తూ బందరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలని కలిసి పాత కృష్ణా జిల్లాగా ఏర్పాటు చేయటం వల్ల మళ్లీ బందర్కి పూర్వ వైభవం తీసుకొచ్చినాడు ఎవడయ్యా అంటే సత్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2014 నుంచి 19 దాకా, లేదా 2004కు ముందు మీరు ముఖ్యమంత్రి చేశారు కదా, బందరు గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ మీరు పింగళ వెంకయ్య గారిని తీస్తారు, జాతీయ జెండా గురించి చెప్తారు, బ్రిటిష్ టైంలో బందరు చరిత్ర ఘనం అంటారు. మరి నువ్వే కదా నల్లదొర పరిపాలించావు 14 ఏళ్లు, నీ ఏలుబడులు ఏమైపోయింది? ఇవాళ ఇటువంటి బొంకు మాటలు మాట్లాడాడు ఆయన. ఈ బొంకు మాటలు కాక ఏంటది? ఇవాళ ఆయన మాట్లాడుతూ సైకో జగన్ ఒక్కో ప్రాంతానికి ఒక్కో సైకోను తయారు చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. నేను మిమ్మల్ని మానసికంగా ఏం కుంగదీశాను?
ఏ రోజన్నా మీ గురించి, మీ కుటుంబ విషయాల గురించి, మీ వ్యక్తిత్వం గురించి ఏ రోజన్నా నేను మాట్లాడి ఉన్నానా? సవాల్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని. ఎప్పుడన్నా మీ వ్యక్తిత్వాన్ని హననం చేసేట్టు, మీ రాజకీయ జీవితం గురించి తప్పితే, మీరు తీసుకున్న నిర్ణయాల గురించి తప్పితే, మీరు మాట్లాడినటువంటి అసత్యాల గురించి తప్పితే నేను ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరుస్తూ నేను మాట్లాడాను? ఇవాళ మీరు ఈ రకమైనటువంటి విషాన్ని జిమ్మేటువంటి కార్యక్రమం చూసుకుని, విషపు డబ్బా ఇటుచుకుని బస్సు ఎక్కి ఊరూరా తిరుగుతున్నారు హెలికాప్టర్ వేసుకుని. మీరు ఆయన చెప్తాడు 5 ఏళ్ల పాలనలో బందరుకు ఏం చేశాడో చెప్పే ధైర్యం పేరునా నీకుందా అని. ఎస్, దమ్ముంది, ధైర్యం ఉంది. 5 ఏళ్లలో నేనేం చేశాను, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మచిలీపట్నానికి ఏం చేశానో దమ్ముగా చెప్పే ధైర్యం ఉంది. కృష్ణా జిల్లాకి దశాబ్దాలుగా కూడా కాదు, శతాబ్దాలుగా కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రంగా మసిలినటువంటి, వెలిగినటువంటి మచిలీపట్నానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ఏ పనైనా చేసింది పేర్ని నానినే. నాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో గాని, లేదా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గాని బందరికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ప్రతి పని పేర్ని నాని తీసుకొచ్చాడు. కృష్ణా యూనివర్సిటీని మచిలీపట్నంలో స్థాపించటానికి గాని పేర్ని నాని కారణం. నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మచిలీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని స్థాపించడానికి పేర్ని నానినే కారణం. మచిలీపట్నంలో నర్సింగ్ కాలేజీ ప్రభుత్వ